అది కొంచెం ఇబ్బంది అయితే కలిగించలేదు. హర్షల్ పటేల్ లాస్ట్‌లో కొంచెం వికెట్లు తీసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ రాహుల్ తెవాటియా ఒక ఎండ్‌లో నుంచొని అయితే మ్యాచ్‌ని అయితే కంప్లీట్ చేశాడు. పెద్ద మలుపులు గిలుపులు ఏం లేవు. జీటీకి ఒక మంచి విజయం వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ టైంలో విన్నింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పైకి రావాలంటే ఇప్పటికి 8 మ్యాచ్‌లకి 8 పాయింట్లతో ఉన్నారు. ఇంకా 6 మ్యాచ్‌లు ఉన్నాయి వాళ్ళకి. 6 మ్యాచ్‌ల్లో మంచిగా గెలిస్తే ఛాన్స్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్‌కి అయితే. ఇంకా టేబుల్ టాప్‌లో చూసుకుంటే మీరు ఆర్ఆర్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ 3 అయితే కేకేఆర్, ఎస్ఆర్హెచ్ 10 పాయింట్లతోటి, అలానే ఆర్ఆర్ 12 పాయింట్లతోటి అయితే టేబుల్ టాప్‌లో అయితే వాళ్ళు ఉన్నారు మంచిగా అయితే. ఇంకా అలానే సిఎస్‌కి కూడా కొంచెం ట్రబుల్ ఉంది. లాస్ట్‌గా 2 మ్యాచ్‌లు వరుసగా ఓడిపోవడం చూసాం మనమైతే. ఎల్ఎస్జీ కూడా పర్లేదు, అది కూడా ఉంది లైన్లో అయితే. మరి చూద్దాం మరి ఎల్ఎస్జీ కానీ సిఎస్కి ఈరోజు మంచి మ్యాచ్ ఉంది ఆర్ఆర్కి, ఎంఐకి. ఎంఐ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. ఇవాళ ఓడిపోతే వాళ్ళకు కూడా ఛాన్సెస్ తక్కువైపోతాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అయి ఉంటుంది ఎంఐకి అయితే.